హలో అండి. నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఫెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. సో, ఈరోజు ఒక టాపిక్ స్మాల్ సైజ్డ్ యూట్రస్ అంటే హైపోప్లాస్టిక్ యూట్రస్ వాళ్ళు అడిగే కామన్ డౌట్స్ గురించి చూద్దాం. సో, బేబీ యూట్రస్ సైజ్ చిన్నగా ఉండడం వల్ల బేబీకి ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందా? సో, ఇలా కామన్‌గా అడుగుతుంటారనమాట. సో, ఈ స్మాల్ సైజ్డ్ యూట్రస్ అంటే హైపోప్లాస్టిక్ యూట్రస్ అంటే ఏంటి అనంటే, కొంచెం నార్మల్‌గా కన్నా గర్భసంచి సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. సో, దీనివల్ల వాళ్ళకసలు ప్రెగ్నెన్సీ వస్తుందా? వచ్చినా క్యారీ అవుతుందా లేదా అని చాలా డౌట్స్ ఉంటాయి. సో, ఇలా యూట్రస్ అనేది చిన్నగా ఉండడం మోస్ట్‌లీ ఏంటంటే ఎయిదర్ కంజెంటల్ ప్రాబ్లమ్ అయినా అయ్యుండొచ్చు. లేదంటే ఓవారీస్ ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అంటే ఎర్లీ ఏజ్‌లో పీరియడ్స్ ఆగిపోవడం వల్ల యూట్రస్ సైజ్ అనేది స్మాల్‌గా అయిపోతుందనమాట. సో, దీన్ని హైపోప్లాస్టిక్ యూట్రస్ అని అంటాము. సో, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ డ్యూ టు ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అంటే అండాశయాలులో ఎగ్స్ తగ్గిపోవడం వల్ల గనుక అట్లా అయినట్లయితే మనం హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అనేది ఇవ్వచ్చనమాట. అంటే ఎక్స్‌టర్నల్‌గా మనం బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ రిప్లేస్మెంట్ థెరపీ లాగా ఒక 3-6 మంత్స్ వీళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చి గర్భసంచి సైజ్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసి వాళ్ళకి లైనింగ్ అంటే గర్భసంచి పొర మంచిగా వచ్చినప్పుడు మనం బేబీస్‌ని అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తామనమాట. బేసికల్లీ ఐవీఎఫ్‌లో వీళ్ళకి డోనార్ ఎగ్‌కి అనేది వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఇట్లా డోనార్ ఎగ్‌కి వెళ్ళి మనం ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసినట్లయితే వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ఈ గర్భసంచి సైజ్ స్మాల్‌గా ఉండడం వల్ల వీళ్ళకి కొంచెం ప్రీటర్మ్ డెలివరీ రిస్క్ అంటే నెలలు నిండకుండానే ముందే కొంచెం డెలివరీ అయ్యే రిస్క్ అనేది ఉంటుంది. సో, కేర్‌ఫుల్‌గా ఈ ప్రెగ్నెన్సీ అనేది మానిటర్ చేస్తామన్నమాట. సో, ఇట్ ఈస్ నాట్ లైక్ హైపోప్లాస్టిక్ యూట్రస్ అయితే ఖచ్చితంగానే ఇట్లా బేబీ ప్రీటర్మ్ డెలివరీ అయిపోతుంది అనేం లేదు. విత్ కేర్‌ఫుల్ మానిటరింగ్ మోస్ట్‌లీ మనం ఇది ప్రివెంట్ చేయొచ్చనమాట.